ఏపీలో పోలీస్ నెట్వర్క్ మీద సైబర్ దాడి జరిగింది. విశాఖ, గుంటూరు, విజయనగరం, చిత్తూరు జిల్లాలల్ల పోలీస్ స్టేషన్ల వారీగా కంప్యూటర్లను ఎన్క్రిప్ట్ చేసి లాక్ చేశారు హ్యాకర్లు. తిరుమల క్రైమ్, తిరుపతి ఉమెన్ పిఎస్, ఏర్పేడు, కలికిరి, చిత్తూరు 3 టౌన్, అర్బన్ ఎస్పీ ఆఫీస్ కంప్యూటర్లు హ్యాక్ చేశారు. సిస్టమ్స్ హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో కేసు పెట్టారు తిరుపతి వెస్ట్ జోన్ పోలీసులు. హ్యాకింగ్ సమస్యను తొందరగానే సాల్వ్ చేస్తామంటున్నారు. There were some systems in Tirupati urban police districts which were infected by a malware called or ransomware. So it's a virus which gets infected, which infects the computer systems, and our data edaitho computer system lo undo, a victim computer system lo undo, dantlo unna data anni kuda it gets encrypted and made inaccessible for the user. So it demands a ransom. That is why it is called as a ransomware, where so much of payment should be made in a cryptocurrency within so and so date to retrieve all the files, to get your files decrypted anedi message vastundi. So Tirupati urban jilla kaakunda vere police jillallo kuda ee issue ayindi. Not only in India, throughout world this malware issue is now affected computers. మహిళా పోలీస్ స్టేషన్లో కొన్ని సిసిఎస్ తిరుపతి, తిరుమలలో, ఎంఆర్పల్లి, ఏర్పేడు, ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్స్లో ఒక సిస్టమ్స్ అఫెక్ట్ అయింది. మేము కంప్యూటర్లో డేటా పెట్టుకుంటాం, సైమల్టేనియస్లీ వీ హ్యావ్ పేపర్ డాక్యుమెంటేషన్ ఆల్సో. మేము ఎఫ్ఐఆర్ పెట్టినా కూడా వీ హ్యావ్ అ సిడి ఫైల్. సో ఆ అన్ని డేటా కూడా మా దగ్గర ఆల్రెడీ ఉంది. కొన్ని మన మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ది కొన్ని డేటా ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆల్రెడీ మెయిల్ పంపించినట్టు వేరే సిస్టమ్స్లో మాకు బ్యాకప్ ఉన్నాయి. సో దానివల్ల రెగ్యులర్ డ్యూటీలు కానీ రెగ్యులర్ డేటా పర్మనెంట్గా లాస్ అయింది, దానివల్ల ఏం చేయలేని పరిస్థితి అనేది డస్ నాట్ కమ్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్.